కింది వాటిలో ఏది ఉనికిలో ఉందో అధ్యయనం చేస్తుంది. ఒకసారి ఒక తత్వవేత్త తరగతి గదిలోకి వచ్చి విద్యార్థులను ఒక ప్రశ్న అడిగాడు. వేర్ గాడ్ డస్ ఎగ్జిస్ట్, దేవుడు ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్న అడిగారు. చాలామంది ఆన్సర్ చెప్పలేదు. ఒక విద్యార్థి తరగతి గదిలో నిలబడి ఆ తత్వవేత్తను ఉద్దేశించి అన్నాడు, సార్ వేర్ గాడ్ డజంట్ ఎగ్జిస్ట్, దేవుడు ఎక్కడ లేడో చెప్పండి అన్నాడు. అంటే తత్వశాస్త్రంలో ఒక థియరీ ఏంటంటే దేవుడు సర్వాంతర్యామి, అంటే అన్ని చోట్ల దేవుడు ఉంటాడు. సో అసలు దేవుడు ఉన్నాడా లేదా, వెదర్ గాడ్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్ అని అధ్యయనం చేసేటువంటి తత్వశాస్త్ర శాఖ ఏంటంటే ఓంటాలజీ. సో ఎపిస్టమాలజీ మీకు తెలుసు, స్టడీ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానమును గురించి అధ్యయనం చేసేటువంటి తత్వశాస్త్ర శాఖ. మెటాఫిజిక్స్ తెలుసు, వాట్ ఈజ్ రియాలిటీ, ఏది సత్యము ఏది ట్రూత్ అనే అంశాన్ని అధ్యయనం చేసేటువంటి తత్వశాస్త్ర శాఖ మెటాఫిజిక్స్. ఏది విలువ, వాల్యూస్ గురించి అధ్యయనం చేసేటువంటి తత్వశాస్త్ర శాఖ ఆక్సియాలజీ. సో ఓంటాలజీ అనేటువంటిది ఒకప్పుడు మెటాఫిజిక్స్లో సబ్ బ్రాంచ్. ఇది ఈ సువిశాల విశ్వంలో ఏది ఉనికిలో ఉందో అధ్యయనం చేసేటువంటి శాఖ యొక్క ఓంటాలజీ. కొంతమంది ఏమంటారంటే ఈ సువిశాల విశ్వం ఒక పెద్ద పేలుడు బిగ్ బ్యాంగ్ వల్ల ఆవిర్భవించిందని చెప్తారు. మీకు తెలుసు అబ్బే జార్జెస్ లేమైటిస్ యొక్క బిగ్ బ్యాంగ్ థియరీ. లేదు, ఈ సువిశాల విశ్వం అనేటువంటిది, సువిశాల విశ్వంలో మనం చూసేటువంటి నక్షత్రాలు, ఆ నక్షత్రంలో ఒకటైనటువంటి సూర్యుడు, ఆ సూర్యుని చుట్టూ తిరిగేటువంటి భూమి, ఆ భూమి చుట్టూ తిరిగేటువంటి యొక్క చంద్రుడు, ఈ యొక్క 8 గ్రహాలు, సూర్యుడు, ఈ సూర్యుడు ఉండేటువంటి పాలపుంత అనే గెలాక్సీ, ఇట్లాంటి గెలాక్సీలు కొన్ని లక్షలు ఉండేటువంటి యొక్క యూనివర్స్. ఈ సువిశాలమైనటువంటి యూనివర్స్ను ఒక వ్యక్తి క్రియేట్ చేశాడు, ఆ వ్యక్తి గాడ్ అంటాడు. మళ్ళీ గాడ్ని ఎవరు క్రియేట్ చేశారు? కనుక ఎప్పుడైనా ఎఫెక్ట్కి ఒక కాజ్ ఉంటుంది, మెయిన్ కాజ్కి ఒక కాజ్ ఉండదు అంటుంది ఈ యొక్క థియిజం. ఎథిజం ఏముంటుందంటే దేవుడు లేడంటుంది. మొత్తానికి ఇట్లాంటి ఉనికిలో ఉండే అంశాలను, ఏది ఉనికిలో ఉంటుంది ఏది ఉనికిలో ఉండదు అనే అంశాలను అధ్యయనం చేసేటువంటి తత్వశాస్త్ర శాఖ ఓంటాలజీ. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.